అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా ఎంక్వైరీస్ చేస్తున్నారండి. ఆర్డర్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలి, అలానే రిటర్న్ ఎక్స్చేంజ్ అవైలబుల్ ఉందా, షాప్ లొకేషన్ పెట్టండి మేము డైరెక్ట్గా వచ్చి పర్చేస్ చేస్తామని చాలా ఎంక్వైరీస్ అయితే చేస్తున్నారండి. మీ అందరికైతే ఎక్స్ప్లెయిన్ చేయడానికైతే ఈ వీడియోలో అయితే క్లియర్గా చెప్తున్నానండి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ని యాక్టివేట్ చేసుకోగానే ఆల్ అనే ఆప్షన్ వచ్చేసింది, ఓకే అయితే చేసేసుకోండి. డైలీ అప్డేట్స్ అయితే నేను ఛానల్లో షేర్ చేస్తానండి. డైలీ కొత్తగా వచ్చిన కలెక్షన్స్ అయితే ప్రైజెస్తో అయితే నేను ఛానల్లో అప్డేట్స్ ఇస్తుంటాను. తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోలో అయితే కొత్తగా వచ్చిన బ్యూటిఫుల్ జ్యువెలరీ అయితే షేర్ చేశానండి. మీకు ఆల్ టైప్స్ ఆఫ్ జ్యువెలరీ అయితే వీడియోలో షేర్ చేశాను. వీడియోని అయితే చూస్తూ నేను ఆర్డర్ ప్రాసెస్ అయితే చెప్తానండి. చాలా సింపుల్గా ఉంటుందండి. ఆర్డర్ ప్రాసెస్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఎలా చేసుకోవాలనేది. వింటూ మీరైతే కలెక్షన్ అయితే చూసేయండి. టోటల్ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. మీకు టోటల్ వీడియోలో ఏవైనా కలెక్షన్స్ నచ్చి మీరు ఆర్డర్ చేసుకోవాలనుకుంటే ప్రతి జ్యువెలరీ సెట్ కాస్ట్ అయితే స్క్రీన్ పైన మెన్షన్ చేశానండి. ప్రైస్తో స్క్రీన్ షాట్ అనేది తీసి పెట్టుకోవాలండి ఫస్ట్ మీరు. తర్వాత స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ ఇచ్చాను కదండి, 9603687545 వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి. మీకు నచ్చిన ఫొటోస్ స్క్రీన్ షాట్ తీసుకుంటారు కదండి, ఆ ఫొటోస్ అనేది ఆ వాట్సాప్ నెంబర్కి సెండ్ అయితే చేయండి. నేను స్టాక్ అనేది చెక్ చేస్తానండి ఫస్ట్, ఎందుకంటే ఇది ఆన్లైన్ సేలింగ్ కాబట్టి స్టాక్ అనేది అవైలబుల్గా ఉండదండి. దానికోసం అయితే స్టాక్ అనేది చెక్ చేస్తానండి. స్టాక్ అవైలబిలిటీ చెక్ చేసి మీకు రిప్లై అనేది ఇస్తానండి. తర్వాత మీ కంప్లీట్ అడ్రస్ డీటెయిల్స్ అన్నీ ఎలాంటి మిస్టేక్స్ లేకుండా క్లియర్గా అయితే పెట్టేసేయాలండి. ఐటమ్ డెలివరీ అడ్రస్ అలానే పిన్ కోడ్ సెల్ నెంబర్ అన్నీ క్లియర్గా అయితే పెట్టాలండి. తర్వాత పేమెంట్ అనేది చేసేయాలి. పేమెంట్ చేసిన తర్వాత మీ పేమెంట్ స్క్రీన్ షాట్ కూడా సెండ్ చేయాలండి. క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఉండదండి, ఓన్లీ ఆన్లైన్ పేమెంట్. ప్రీ పేమెంట్ చేసి ఆర్డర్ని బుకింగ్ చేసుకోవాలి. ఆర్డర్ ప్రాసెస్ అయితే ఇలా ఉంటుందండి. నెక్స్ట్ మీ ఐటమ్ ప్యాకింగ్ కంప్లీట్ అయిన తర్వాత దానికి ఒక ట్రాక్ నెంబర్ అయితే ఇస్తామండి. అది మీకు లొకేషన్ ఎక్కడ వరకు వచ్చింది అనేది ట్రాక్ నెంబర్ని సెర్చ్ చేస్తే మీకైతే లొకేషన్ తెలిసిపోతుందండి. ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా సరే అండి 7 to 10 days టైం పడుతుందండి. మీకు ఐటమ్ రిసీవ్ అవ్వడానికి 7 to 10 days అయితే ఖచ్చితంగా పడుతుంది. సమ్ టైమ్స్ వచ్చేసి 7 days లోపు కూడా వచ్చేస్తుందండి ఫాస్ట్గా డెలివరీ ఉంటే. కొంతమంది అయితే వాట్సాప్ మెసేజ్ చేసి షాప్ లొకేషన్ పెట్టండి మేము డైరెక్ట్గా షాప్ని విజిట్ చేసి చాలా కలెక్షన్స్ అయితే తీసుకుంటామని అడుగుతున్నారండి. ఇది వచ్చేసి ఓన్లీ ఆన్లైన్ షాపింగ్ అండి, ఆఫ్లైన్ అయితే ఉండదు. మీకు స్టాక్ వచ్చేసి చెన్నై అండ్ హైదరాబాద్ హోల్సేల్ షాప్స్ నుంచి అయితే డైరెక్ట్ సేలింగ్ అయితే చేస్తున్నానండి. మీకు కావాలనుకుంటే ఆన్లైన్లోనే మాత్రమే ఉంటుందండి, ఆఫ్లైన్ అయితే ఉండదు. మీకు అలానే ఇంటి దగ్గర ఉండి కొంతమంది బిజినెస్ చేసుకునే వారికి బల్క్లో కావాలి అనుకున్నా సరే అండి మన దగ్గర బల్క్లో కూడా ఉంటాయండి. మీకు సింగిల్ సెట్ కావాలి అన్నా సరే సింగిల్ కూడా అవైలబుల్గా ఉంటాయండి మన ఛానల్లో. మీకు సింగిల్ అలానే బల్క్లో కావాలి అన్నా సరే షిప్పింగ్ అయితే చేస్తామండి ఆల్ ఓవర్ ఇండియా. అండ్ ఇంకొంతమంది వచ్చేసి మేము ఇంతకుముందు వేరే దగ్గర ఆన్లైన్లో షాపింగ్ చేసామండి, క్వాలిటీ అంత బాగాలేదు. అలానే ఇంకొంతమంది అయితే అసలు అమౌంట్ చేసిన తర్వాత మాకు ఐటమే పంపించలేదు అని మెసేజెస్ అయితే చేశారండి. నేను వాళ్ళకి రిప్లై అయితే ఇచ్చానండి. వాళ్ళ క్లారిటీ వచ్చింది, తర్వాత బుకింగ్స్ అయితే చేశారండి. క్వాలిటీ వైజ్ అయితే వాళ్ళు చాలా సాటిస్ఫైస్ అయ్యారు. అలానే డైలీ బుకింగ్స్ అయితే ఇస్తున్నారండి, డైలీ కస్టమర్స్ అయితే అయిపోయారు వాళ్ళు. మీరు కూడా చూడండి, నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి, ఒకసారి వాట్సాప్ చేసి ఆర్డర్ అనేది బుకింగ్ చేసుకోండి. క్వాలిటీ అయితే 100% అయితే బాగుంటుందండి. నేను కూడా పర్సనల్గా చాలా కలెక్షన్స్ అయితే తీసుకున్నానండి. క్వాలిటీ అయితే చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చిందండి. చూడండి ఒకసారి మీరు బుక్ చేసుకొని మీకు క్వాలిటీ అయితే ఐడియా వస్తుంది. మీకు అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను డైలీ పోస్ట్ చేసే వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ ద్వారా మీకు వచ్చేస్తాయండి. ప్రతి వీడియో అనేది మిస్ అవ్వకుండా మీకు వచ్చేస్తాయి. తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ అనే ఆప్షన్ అయితే ఓకే అనేది చేసేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అయితే వీడియోని అయితే షేర్ అయితే చేసేయండి. ఎందుకంటే మన దగ్గర మీకు ఆల్ కలెక్షన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. విత్ డైరెక్ట్ హోల్సేల్ ప్రైజెస్లో అయితే వచ్చేస్తాయండి. మీకు తక్కువ ప్రైజెస్లో మంచి క్వాలిటీలో ప్రీమియం క్వాలిటీ జ్యువెలరీ కావాలనుకుంటే తప్పకుండా కలెక్షన్స్ అయితే మన ఛానల్లో ఉంటాయండి. అండ్ అలానే మన దగ్గర ఆల్ కలెక్షన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయండి. సింపుల్ టు హెవీ జ్యువెలరీ ఏ టైప్ కావాలన్నా సరే అండి ఆల్ టైప్స్ ఆఫ్ జ్యువెలరీ అయితే మన ఛానల్లో ఉంటాయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి, చాలాని కలెక్షన్ చూడండి. మీకు నచ్చితే అయితే బుకింగ్స్ అయితే చేసుకోండి. డైలీ అప్డేట్స్ కోసం వాట్సాప్ గ్రూప్ కూడా అవైలబుల్గా ఉందండి. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే తప్పకుండా గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. డిఫరెంట్ కలెక్షన్స్ అయితే గ్రూప్లో అయితే అవైలబుల్గా ఉంటాయండి. మీరు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే జాయిన్ అవ్వండి. ఏదో ఊరికే జాయిన్ అయ్యి వెంటనే లెఫ్ట్ అయితే అవ్వకండి గ్రూప్ నుండి. కొంతమంది అయితే ఊరికే జాయిన్ అవుతున్నారు, అలానే లెఫ్ట్ అవుతున్నారండి.
మీకు మీడియా విజిబిలిటీ అనేది ఆఫ్లో పెట్టుకుంటే మీకు ఫొటోస్ అన్నీ గ్రూప్లో మీరు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే మీడియా విజిబిలిటీ అనేది ఆఫ్లో అయితే పెట్టుకోండి. ఎందుకంటే నేను గ్రూప్లో పోస్ట్ చేసిన ఫొటోస్ అండ్ వీడియోస్ అన్నీ డైరెక్ట్గా మీకు గ్యాలరీలో సేవ్ అవ్వకుండా ఉండాలంటే మీడియా విజిబిలిటీ అనేది ఆఫ్లో పెట్టుకోవాలండి. మీకు ఒకవేళ ఆన్లో ఉన్నట్టయితే డైరెక్ట్గా ఫొటోస్ అన్నీ గ్యాలరీలోకి అయితే సేవ్ అవుతాయండి. మీకు స్టోరేజ్ అనేది ఎక్కువ అవుతుందండి. అందుకోసం అయితే వెంటనే లెఫ్ట్ అవుతున్నారండి. మీరు ఆఫ్లో పెట్టుకుంటే మాత్రం మీకు కలెక్షన్ అయితే మీరు ఓన్లీ గ్రూప్లో మాత్రమే చూడొచ్చండి. గ్రూప్లో మాత్రమే ఉంటాయి కలెక్షన్. మీరు మీడియా విజిబిలిటీ అనేది ఆఫ్లో పెట్టుకుంటే. సో ప్లీజ్ మీరు జాయిన్ అవ్వాలనుకుంటే తప్పకుండా ఆఫ్లో అయితే పెట్టేసుకోండి. నేను ఆల్రెడీ వాట్సాప్ చేసిన వారందరికీ రిప్లైస్ అయితే ఇచ్చేసానండి. కాకపోతే ఫస్ట్ టైం కనుక ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే వాళ్ళకు కూడా క్లియర్గా అన్నీ తెలియాలి కాబట్టి ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇంకొకటండి, ఓపెనింగ్ వీడియో ఎందుకోసం చేయాలి, దేనికండి వీడియో అని అడిగారండి. చాలామందికి తెలుసండి, ఇప్పుడు బాగా ఆన్లైన్ షాపింగ్స్ అయితే ఎక్కువైపోయాయండి. ప్రతిదీ ఆన్లైన్లోనే తీసుకుంటున్నారండి. చాలామంది ఆన్లైన్ షాపింగ్స్ అయితే బాగా ఎక్కువైపోయాయి. కాకపోతే శారీస్ అండ్ జ్యువెలరీ ఆన్లైన్లో తీసుకున్నట్టయితే ఓపెనింగ్ వీడియో అయితే కంపల్సరీగా తీసి పెట్టాలని చెప్తారండి ఎవరైనా. ఎందుకంటే ఇది ఆన్లైన్ రూల్ అండి. మీకు ఐటెం పంపించిన తర్వాత అది కరెక్ట్గా వచ్చిందా లేదా, లేకపోతే ఏదైనా డిఫరెంట్ ఉందా ఐటెం అనేది వీడియోలో క్లియర్గా చూపించాలండి. మీరు ఓపెన్ చేసిన తర్వాత చూపెట్టడం కుదరదు కాబట్టి మీరు అన్బాక్సింగ్ చేసేటప్పుడే ఫస్ట్ మీరు ట్రాకింగ్ నెంబర్ని తర్వాత అడ్రస్ని చూపించి 4 sides వీడియోని క్లియర్గా చూపించి వీడియోలో మీరు క్లియర్గా ఐటెం అనేది మాకు చూపించాల్సి ఉంటుందండి. ఎందుకంటే మీరు బుక్ చేసిన ఐటెం కరెక్ట్గా వచ్చిందా లేదా, లేకపోతే వేరేది ఏమైనా వచ్చిందా అందులో అనేది మీరు క్లియర్గా చూపించాలి. ఐటెంలో ఏదైనా మేజర్ డ్యామేజ్ కనుక వచ్చినట్టయితే వీడియో అనేది చూసి మీకు ఎక్స్చేంజ్ అనేది ఇస్తామండి. మీకు వీడియో లేకపోతే ఎక్స్చేంజ్ రిటర్న్ ఆప్షన్ ఉండదండి. వీడియో చూపిస్తే మీకు ఎక్స్చేంజ్ అనేది ఇస్తాము. రిటర్న్ ఆప్షన్ అయితే ఉండదు. తప్పకుండా 100 to 150 ఆర్డర్స్ అయితే వస్తాయండి. ప్రతిదీ వెండర్ చెక్ చేసి పెట్టమంటే పెట్టారండి వాళ్ళు. కాబట్టి మీరైతే ఓపెనింగ్ వీడియో అయితే కంపల్సరీ తీసి పెట్టాలండి. వీడియో లేకపోతే వాళ్ళని అడిగితే వాళ్ళైతే అసలు రెస్పాండ్ అవ్వరండి. ఈవెన్ నాకు కూడా ఈ రూల్స్ అయితే ఉంటాయండి. నేను తీసుకున్నా సరే నేను కూడా ఇవన్నీ పాటించాల్సిందే అండి. ఎందుకంటే ఇది వచ్చేసి ఆన్లైన్ రూల్ అండి. మీరు ఎక్కడ తీసుకున్నా సరే ఆన్లైన్ రూల్ అండి. ఇది వచ్చేసి ఎవరైనా సరే ఓపెనింగ్ వీడియో అయితే కంపల్సరీగా తీసి పెట్టమంటారండి. మ్యాక్సిమం అలా ఏమీ ఉండవండి. ఏదో 1 or 2 ఐటమ్స్ అయితే అలా ఉంటాయండి. ఒక్కొక్క సెట్ వచ్చేసి 1000 to 2000 పీసెస్ అయితే ఉంటాయండి. అందులో ప్రతిదీ చెక్ చేయలేరు కదండి. దానికోసం అయితే మీరు ఓపెనింగ్ వీడియో అయితే ముందే ఖచ్చితంగా తీసి పెట్టుకోవాలి. వీడియో లేకపోతే ఎక్స్చేంజ్ అయితే ఉండదండి. నేనైతే ఎలాంటి హెల్ప్ చేయలేను. ఖచ్చితంగా వీడియో అయితే ఉండాలి. మాకు వీడియో తీయడం కుదరలేదు, మేము ఏదో హడావిడిగా ఓపెన్ చేసాము, వీడియో తీయడానికి ఎవరు లేరు, ఇలాంటి రీజన్స్ ఏవి చెప్పినా సరే వెండర్ యాక్సెప్ట్ చేయరండి. ఖచ్చితంగా ఓపెనింగ్ వీడియో అయితే అడుగుతారు. మీ ఐటెంలో ఏదైనా మేజర్ డ్యామేజ్ కనుక ఉన్నట్టయితే వీడియో ఇస్తే ఎక్స్చేంజ్ అనేది ఇస్తారండి. వీడియో లేకపోతే నేను కూడా ఏం హెల్ప్ అయితే చేయలేనండి. సో దానికోసం అయితే ఖచ్చితంగా వీడియో అనేది మీరు తీసి పెట్టాలండి. వితౌట్ ఎనీ పాస్ వీడియో 360 degreesలో అయితే ఖచ్చితంగా వీడియో అయితే తీసి పెట్టాలండి. మీరు ఐటెంని అయితే క్లియర్గా వీడియోలో చూపిస్తూ వీడియో అయితే తీసి పెట్టాలి. అండ్ మన ఛానల్లో కూడా గివ్ అవేస్ అయితే రన్ చేస్తున్నానండి. మీకు ఇంట్రెస్ట్ ఉండే గివ్ అవేలో ఫ్రీగా జ్యువెలరీ గెలుచుకోవాలి, మీకు ఎలాంటి అమౌంట్ పే చేయకుండా అనుకుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అలానే వీడియోస్ చూసి వీడియోకి లైక్ చేయాలండి. లైక్ నెంబర్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయాలి. వీడియో అనేది 1 or 2 మెంబర్స్కి అయితే తప్పకుండా షేర్ అయితే చేసేయాలండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా గివ్ అవేలో అయితే పార్టిసిపేట్ అయితే చేయండి. ఫ్రీగా జ్యువెలరీ అయితే మంచి రెస్పాన్స్ అయితే ఇస్తున్నారండి అందరూ. మీ అందరి సపోర్ట్ అయితే ఇలానే ఉండాలండి. ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే మీకు చాలా తక్కువ ప్రైజెస్లో అయితే తీసుకొస్తూనే ఉంటానండి. ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. ఇలానే అందరూ మీకు మంచి కలెక్షన్స్ అయితే తీసుకొస్తూనే ఉంటాను నేను. కొంతమంది అయితే వాట్సాప్ చేస్తున్నారు, స్టాక్ చెక్ చేసి రిప్లై ఇచ్చిన తర్వాత క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అడుగుతున్నారండి. సిఓడి ఆప్షన్ అయితే లేదండి. నేను ప్రతి వీడియోలో కూడా మీకు క్లియర్గా చెప్తున్నాను. మీకు కన్ఫర్మ్ కావాలి అనుకుంటే మాత్రమే వాట్సాప్ చేయండి. స్టాక్ చెక్ చేసి మీకు చెప్పడానికి టైం అయితే పడుతుంది కదండి. మీరు వీడియో అనేది క్లియర్గా చూడండి. ఫస్ట్ నేను ప్రతి వీడియోలో అయితే చెప్తున్నాను క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ లేదు, ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అని. మీకు కావాలి అనుకుంటేనే వాట్సాప్ అయితే చేయండి. మాకు టైం వేస్ట్ అవుతుందండి. ప్లీజ్ అలా మాత్రం చేయకండి. 100% ట్రస్టెడ్ అండి. అండ్ క్వాలిటీ ఆల్సో చాలా బాగుంటుంది. హ్యాపీగా షాపింగ్ అయితే చేసుకోండి. డైరెక్ట్గా హోమ్ డెలివరీ అనేది చేసేస్తామండి. ఇంతకీ మీకు ఈ కలెక్షన్స్ నచ్చాయా? నచ్చితే ప్లీజ్ వీడియోకి అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతుంది. అలానే కలెక్షన్స్ మీకు ఎలా అనిపించాయి అనేది కామెంట్ బాక్స్లో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి. ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ మీకు డైలీ తెలుసుకోవాలి, ట్రెండింగ్ కలెక్షన్ కావాలి చూడాలనుకుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.
మరిన్ని బ్యూటిఫుల్ జ్యువెలరీ కలెక్షన్స్ అండ్ లేటెస్ట్ డిజైన్లో అయితే మరొక వీడియోలో అయితే తెచ్చేస్తానండి. హ్యాపీ షాపింగ్.